కేసీఆర్ మీటింగ్కి వచ్చా. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. 4,000 ఎక్కడికి 2,000 మా కేసీఆర్ ఇచ్చినాయి. 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఇస్తానే ఎగదింగిండు. ఇస్తలేడు. రైతు బంధు ఇస్తలేడా? ఎందుకు రైతు బంధు పడలేదు? ఇంకా రైతు బంధు ఇప్పుడు 3 కార్లు బంద్ అయింది. మొత్తం జనానికి ఏమి ఎత్తలేడు. అన్నీ వాడు ముళ్ళ కట్టుకుంటాడు. యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? అయ్యా యూరియా బస్తాలు ఎక్కడి నిరుడుతుంది. లైన్ కట్టినా దొరుకుతలేవు. ఇప్పుడు కూడా లైన్ కట్టాలట. మళ్ళా భూమి బ్యాంకులో పెట్టి రీఛార్జ్ చేస్తే ఇస్తాడట. ఆ కాగితాలు తెచ్చి నేను ఎన్ని ఎకరాలు 2 ఎకరాలు దిరాసి తీసుకొచ్చి మాకు ఇచ్చి కొనవమంట. కరెంట్ వస్తుందా 24 గంటలు? అయ్యా కరెంటు వస్తలేదు. 12 గంటలు ఇస్తారు ఊరుకుంటారు. అప్పుడేమో 24 గంటలు ఇచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? 24 గంటలు ఇచ్చాడు. కోట్ల పంట పండింది. అది వరకు కేసీఆర్ రాకముందు 10 పుట్లు మా ఊళ్ళో 10 పుట్లు పండేది కష్టం ఉండేది. అసలు వండేది కోట్ల పుట్లు పండించినాం. గుట్టలు కూడా పొలాలు చేసినాం. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు 2 ఏళ్ళు ఇక ఒక 3 నెలలు అయితే 2 ఏళ్ళు. మీరు గెలుచుకున్నారుగా రేవంత్ రెడ్డిని. మీరు గెలిపించుకున్నారుగా. మేము గెలిపేయలే. ఇక్కడ కొడుకులకి వరంగల్ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి గెలిపించారు. ఇప్పుడు హైదరాబాద్ ఇటు మాకు ఒక్క మనిషి చేయలే. ఇక్కడ మొత్తం కేసీఆర్కి వేసినాం కానీ ఇక్కడ చేసిరు. తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మి ఇస్తారుగా. అడవిలకు 1,500 ముసలానికి 4,000 ఇవన్నీ ఇస్తారనే కదండి. ఇప్పుడు అందరూ నెత్తికొస్తారు. బొంకించి బొరలేసిండు. వాడి దొంగ. వస్తాడా? కేసీఆర్ తప్పకుండా వస్తాడు. ఓటు వాళ్ళకి వేసినావుగా రేవంత్ రెడ్డికి. నువ్వు ఇప్పుడా నేను జన్మానే చదువు అది చెప్తానా. నేను మొన్న కూడా కేసీఆర్కి వేసినా కానీ మనకి వేయలే. కేసీఆర్ రావాలి. ఇప్పుడు కేసీఆర్ వస్తేనే మన బంగారు తెలంగాణ అవుతుంది. బంగారు తెలంగాణను 10 ఏళ్ళ నుంచి చేయగానే వీళ్ళు ఆంధ్ర కేసీఆర్ ఏం చేసిండు? అయ్యా కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ వచ్చి చిన్నను పెద్దను గరీబ్ వాళ్ళను రైతు బంధులు మన 2,000 పింఛని ఇవి ఇచ్చుకుంటా. ఎందుకు అట్లా కాదే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్ని దొంగ ఆకుదానాలు మాట్లాడాడు. గెలిచిండు. ఇప్పుడు ఏమంటాడు? నన్ను కోసుకొని తింటారా? నా చెప్పుల కాడు ఉంటానా? నాకు చెప్పులు ఎక్కకపోతా అంటారు. అది అజాంలో పోతే వాళ్ళు రాయిస్తలేరు. నేను ఏం చేయాలి? లంక బిందెలు అనుకున్నా. లంక బిందెలు వచ్చిపోయినాయి. నేను ఏం పెట్టాలి అంటాను. ఇప్పుడు చేంజ్ వచ్చిండు. రైతు బంధు పడ్డా వాళ్ళే ఇంతవరకు వాళ్ళే. ఎందుకు ఇస్తలేడా? రైతు బంధు వాళ్ళే. మన ఇవి బంగారం ఇస్తానికి లక్షలతో పాటు తులం బంగారం ఇస్తాను. తులం బంగారం ఇస్తాను. అది రాలే. ఎవరు రాలే. అప్పుడు మన ఇది వచ్చేది ఏది మన పెళ్ళి అయినాక అది కేసీఆర్ కిట్ వచ్చేది. అది బంద్ అయింది. ఏడేసా కొంగడ అన్నీ ఉన్నది. మాయమాట చెప్పి కాంగ్రెస్ గెలిచిండ్రు. వాళ్ళు మన పోగుతా గెలుచు మన గెలుపు. బీఆర్ఎస్ బరాబర్ గెలుస్తుంది. పింఛన్ వస్తుందా నీకు? వస్తలేదు. 4,000 కానీ వస్తలేదు. 2,000. నేను వచ్చాక 4,000 చేస్తాను. చేయలే. యూరియా దొరుకుతున్నా? ఊరియా దొరుకుతుంది. డిఎఫ్ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? మొత్తం ఆగం. ఏడేసా కొంగడ అన్నీ ఉంటుంది. అంతే. ఇప్పుడు యూరియా యాప్లో బుక్ చేసుకున్నాను. చేసుకోలే. చేసుకోలేదు. ఎప్పుడు అట్లా కాంగ్రెస్ ఓటేస్తా. మళ్ళీ కాంగ్రెస్ ఇంకా చెప్తాం కొట్టుకోవాలి. ఇంకా చెప్తాం. బీఆర్ఎస్ పార్టీ పని కథం అయిపోయిందంటే మీరు ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ కథం అనేది అది కల్లా. మన తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ తెలంగాణలో కథం అన్నది వాళ్ళ బూటక మాటలు. ఆ మాటలు ఎవరు ప్రజలను నమ్మరు. అది ఓన్లీ వాళ్ళ కళ మాత్రమే. 6 గ్యారెంటీలు వస్తుందా మీకు? 6 గ్యారెంటీలు కాదు, 420 గ్యారెంటీలు. అవి గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా సరిగా అమలు కావడం లేదు. ఇది రేవంత్ రెడ్డి ఏంటంటే మాటలు మాత్రమే ఉన్నాయి. అది మాటల మంత్రి, చేతల మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు. యూరియా దొరుకుతుందా మీకు? యూరియా వల్ల చాలా ఇబ్బందులు. రైతులు మొట్టమొదటి ఎదుర్కొనేది యూరియా. మన కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని పడితే ఆటోలకు డబ్బులు ఇస్తే వాళ్ళు వచ్చి ఇంటికాడ వేసిపోయేది. కానీ ఇప్పుడు చెప్పులు అరిగేటట్టు తిరిగినా యూరియా దొరకడం లేదు. ఇప్పుడు యాప్లో బుక్ చేసుకోవాలంటాను.
ఇప్పుడు కొత్త యాప్ అని కొత్త ఒకటి తెచ్చారు, అది చదువుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం ఉపయోగపడుతుంది. కానీ చదువుకున్న వాళ్ళు ఎట్లా బుక్ చేసుకుంటారు? రైతుల పరిస్థితి ఎట్లా? ఇప్పుడు వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండవుగా. అది స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి రైతులు ఈ యాప్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర ఈ యూరియా కొరత వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరుగుతున్నది. రైతు బంధు పడుతుందానే? రైతు బంధు పడక ఇప్పుడు ఒక్కసారి వేసిండు అంతే, ఇంతవరకు రైతు బంధు లేదు, ఏది లేదు. ఈ రైతు బంధు పడకపోవడం వల్ల అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నారు రైతులు. ఎందుకు నేను కేసీఆర్ 2 సార్లు ఇచ్చిండు, నేను 3 సార్లు ఇస్తాను అన్నాడుగా. కేసీఆర్ ప్రతి పంట వేసే ముందు రైతు బంధు ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది రైతుకు. దానివల్ల రైతులు చాలా బాగుపడ్డారు. కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కసారి వేసిండు అంతే, అదన్నీ ఇప్పుడేస్తా అప్పుడేస్తా అన్నీ బూటమాటలు తప్ప వేసులు లేదు, చేసింది లేదు. కేసీఆర్ ఏం చేసిండే ఏం చెప్తావు? కేసీఆర్ వేసింది ప్రజల తెలంగాణ గుండెలు అందరికీ తెలుసు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, పింఛన్లు ప్రతి ఒక్కరికి పింఛన్లు పెంచిండు, పిల్లలకు కిట్ ఇచ్చిండు. కేసీఆర్ నిజంగానే అప్పు చేసిండా? అప్పు చేసుకొని అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరూ మనం నడవాలంటే అప్పులు చేసిండు కాబట్టి, అభివృద్ధి పనులు చేసిండు కాబట్టి అప్పు చేసిండు. దానికన్నా ఎక్కువ ఇప్పుడు ఒక 2 సంవత్సరాలకే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి చాలా ఎక్కువ చేసిండు అప్పు. మరి దానికి వాళ్ళు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి ఓటేస్తారా? కాంగ్రెస్కు ఓటు ఎవ్వరు, బుద్ధున్న వాళ్ళు ఎవరు కాంగ్రెస్కు ఓటేయరు. ఇది ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి. ఇంద్రమ్మ ఇల్లు ఈ మధ్యలో 1-2 ఇస్తారు తప్ప, ఏదో వాళ్ళు మాటలకే చెప్తారు తప్ప ఇచ్చు 1-2 ఇస్తారు అంతే ఊరికి. ఇంద్రమ్మ చీరలు గ్రూపుల కంటే అందరికి కాదు, మహిళా గ్రూపులు మాత్రమే ఇంద్రమ్మ చీరలని పంపిణీ చేయడం జరుగుతుంది.